మోహన్ బాబు కుటుంబ సభ్యులపై మంచు మనోజ్ ఫిర్యాదు చేయలేదన్నారు పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి. ఇక ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని, తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశాను కానీ వారు పారిపోయారు, తనకు గాయాలయ్యాయని చెప్పాడన్నారు. ఇక తనకు తన కుటుంబ సభ్యులకు థ్రెడ్ ఉందని చెప్పారు మనోజ్. ఇక మరింత సమాచారం పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. మనోజ్ ఇంతకు ముందే పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు అందజేశాడు. ఫిర్యాదులో ఎవరు పేర్లని మెన్షన్ చేశాడు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చాడనే దానిపై పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ఉన్నారు. సార్, 2 రోజుల నుంచి అనేక రూమర్స్ క్రియేట్ అవుతా ఉంది. దాంట్లో వాస్తవం ఏంటనేది ఎంక్వైరీలో తేలాలి. మనోజ్ ఈ రోజు వచ్చి మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏమేం పేర్లు పెట్టాడు, ఏ అంశం మీద మీకు కంప్లైంట్ ఇచ్చాడు? యాక్చువల్గా ఆయన ఇన్సిడెంట్ అంతా నిన్న జరిగింది. నిన్న 9 o'clock ఆయన ఇంట్లో భార్య పిల్లలు కదా ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక 10 మంది ఇంటికి అరుచుకుంటూ వచ్చారు, చేతిలో కట్టెలు పట్టుకొని వచ్చారు. ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. నేను పట్టుకున్న ప్రయత్నంలో నాకు కూడా ఇంజురీస్ అయినాయని చెప్పారు. తర్వాత హాస్పిటల్కి పోయారు. ఆ టైంలో కూడా సమ్ విజయ్ అండ్ కిరణ్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకెళ్లారని చెప్పారు. అది కొట్టిన వాళ్ళు, అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి తెలియదని చెప్పారు. ఇవన్నీ ఇంతవరకు వాళ్ళకు అదర్వైజ్ వేరే విషయాలు ఏం అందులో డిస్కస్ చేయలేదు. దీని మీదనే మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. తన తండ్రి మోహన్ బాబు పేరుని ఎక్కడైనా మెన్షన్ చేశాడు అసలు? ఆఫ్ రికార్డ్ కానీ ఆన్ పేపర్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, చెప్పలేదు. అసలు వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏం చెప్పలేదు. సమ్ అన్నోన్ పర్సన్స్ వచ్చి అటాక్ చేశారని మాత్రమే చెప్పారు. సరే, ఇంట్లోకి అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా అంత పెద్ద ఇంట్లోకి రావడం ఇంపాసిబుల్. అసలు ఆ 10 మంది ఎవరై ఉండవచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అవన్నీ విషయాలు తెలుస్తాయి. మేము కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్లన్నీ వెరిఫై చేస్తాము. ఏ విధంగా వచ్చారు, ఎట్లా వచ్చారు, ఏ విధంగా వచ్చారు అనేది, ఎవరెవరు అనేది అందరిని కూడా ఐడెంటిఫై చేస్తాము. అందరిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇచ్చాడా సార్? తమకు థ్రెటనింగ్ ఉంది తనకు, తన భార్యకు? అంటే అదే ప్రాణహాని ఉంది నాకు, నా కుటుంబ సభ్యులకు అని చెప్పారు. ఏదైనా మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు సార్ తనకు తగిలిన గాయాల విషయంలో? చేయలేదు. అతను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాడు. అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం. ఈ విషయంలో మోహన్ బాబు పేరునైతే ప్రస్తావనకు తీసుకురాలేదు. తనకు 10 మంది గుర్తు తెలియని దుండగులు దానిపైన దాడి చేశారు, పట్టుకునే క్రమంలో గాయాలు జరిగాయి అంటూ మాత్రం ఈ కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా ఇన్స్పెక్టర్ పాడి షరీఫ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.